బ్రేకింగ్ న్యూస్. ఇది అల్లు మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మామ అల్లుడిని కలిపేశాడు మార్క్ శంకర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. సోమవారం ఫ్యామిలీతో వెళ్ళి పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి చూసొచ్చారు అల్లు అర్జున్ ఫ్యామిలీ. సోమవారం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. గాయాలైన మార్క్ శంకర్ను అల్లు ఫ్యామిలీ పరామర్శించింది. సుమారు గంట పాటు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఉంది. ఎన్నికల నాటి నుంచి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వార్కి తెరపడినట్టుగానే అల్లు మెగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. మెగా అల్లు వివాదానికి ఇక బ్రేక్ పడింది అనే భావిస్తూ ఉన్నారు. గత వారం మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అగ్ని ప్రమాదం నుంచి ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చేశారు. హైదరాబాద్లో పలువురు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి కలుస్తాడా లేదా అనే చర్చ జరిగింది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశారా లేదా, మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారా లేదా అని పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఎటువంటి పోస్టు పెట్టలేదు, కనీసం పలకరించలేదు. ఇలాంటి సమయంలో అందరూ కలిశారు, మాట్లాడారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఏ విధమైన పోస్ట్ పెట్టలేదు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అని చాలా చర్చ జరిగింది. కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవడం శుభపరిణామంగా అల్లు మెగా అభిమానులు భావిస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని కలిశారు, మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలకు చెక్ పడినట్టేనా? అల్లు మెగా ఫ్యామిలీ కలిసిపోయినట్టేనా? మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా వివాదం ఉంది, గ్యాప్ ఉంది అంటూ రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నాయి. అనేక సందర్భాల్లో అది 100% నిజం అన్నట్లుగా కూడా కొన్ని సంకేతాలు వస్తున్నాయి. మరలా కొన్ని సందర్భాల్లో పండుగల టైంలో కొన్ని అకేషన్స్ లో వాళ్ళందరూ కలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగే ఉందని చెప్పుకోవచ్చు. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నాయనుకోవాలా, లేవనుకోవాలా, జస్ట్ ఓన్లీ సొసైటీ కోసం వాళ్ళు కలుస్తున్నారా, నిజంగా వాళ్ళ రెండు కుటుంబాల మధ్య గతంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయా అనేది మాత్రం ఇప్పటికీ కొంత అనుమానం అనేది చెప్తున్నారు సినిమా పరిశ్రమలో వాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడి ఆ తర్వాత సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళని పరామర్శించలేదు అనే వార్త అయితే సోషల్ మీడియాలో చాలా బాగా చక్కర్లు కొట్టింది. అందరూ కూడా అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ మధ్య చాలా విభేదాలు ఉన్నాయి, అందుకే ఈ విషయంలో కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అల్లు అర్జున్ కి సంఘీభావంగా మాట్లాడలేదు కాబట్టే ఇలా ప్రవర్తించి ఉండొచ్చు అంటూ కూడా వార్తలు విన్నాము. ఈ నేపథ్యంలో నిన్న అల్లు అర్జున్ పవర్ స్టార్ ఇంటికి వెళ్ళి పరామర్శించి రావటం అనేది నిజంగా ఒక మంచి శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆపదల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పిల్లవాడు ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి రావటం అనేది అది బంధుత్వం ఉన్నా లేకపోతే మానవత దృక్పథంతో ఖచ్చితంగా చేయాల్సిన పని కాబట్టి చేశాడు అని కూడా ఇప్పుడు రెండు వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఎవరెవరు వెళ్ళి కలిసారు అల్లు అర్జున్? ఇంకెవరెవరు వెళ్ళి కలిసారు? ఎంతసేపు ఉన్నారు? అది అల్లు అర్జున్ సతీమణితో కలిసి ఇద్దరు వెళ్లారు అనేదే ఇప్పటికైతే వార్త ఉంది. దాదాపు ఒక గంట సేపు ఇంట్లో ఉన్నారని సన్నిహితుల నుంచి సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ టీం కానీ ఇలాంటి విషయాల్ని పోస్ట్ చేయటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ విషయంలో అలాంటి సంఘటన జరగకపోతే ఆశ్చర్యంగా ఉంది. ఎంతసేపు ఉన్నారు, ఎవరెవరు వెళ్ళారు అనేది మాత్రం ఖచ్చితంగా సమాచారం లేనప్పటికీ అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో ఈ కలయిక చాలా వివాదాలకు చెక్ పెట్టినట్టే అనుకోవాలా? చాలా అనుమానాలకు చెక్ పెట్టినట్టే అనుకోవాలా? ఎప్పటికప్పుడు అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంటారు. ఇద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలు అప్పుడప్పుడు ఇలాంటి
ఈ సంఘటనలతోటి అనుమానాలకి చెక్ పెడుతూనే ఉంటారు. నేను మొదట్లోనే చెప్పాను, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగే. రెండు కుటుంబాల మధ్య రిలేషన్ పై సోషల్ మీడియాలో వార్తలు, వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని కూడా చెప్పొచ్చు. రైట్ రవిచంద్ర, అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాల గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది, ఫ్యాన్స్లోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. పలు సందర్భాల్లో పలకరించుకోవాల్సిన సందర్భాల్లో ఇద్దరు పలకరించుకోకపోవడం, రాజకీయ పరంగా ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధాలు నడవడం, ఇవన్నీ కూడా గ్యాప్ పెంచుతోంది అనే భావన కలిగిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మార్క్ శంకర్ గాయపడిన తర్వాత అల్లు అర్జున్ పరామర్శించారా, అల్లు అర్జున్ మాట్లాడారా, అల్లు అర్జున్ వాకప్ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అందరూ ప్రధాని దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల వరకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా వాకప్ చేశారు, మాట్లాడారు. కానీ అల్లు అర్జున్ మాట్లాడారా లేదా, మామతో మాట్లాడి మామ కొడుకు ఆరోగ్యం గురించి వాకప్ చేశారా లేదా అల్లు అర్జున్ అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ తన కుమారుని తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు, కుటుంబంతో కలిసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెళ్ళి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి వాకప్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే పుకార్లకు, ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చకు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా భావించాల్సి ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. కానీ అదే సమయంలో చాలా సందర్భాల్లో కలిసినట్టే కనిపిస్తుంటుంటారు, మళ్ళీ ఎక్కడ మా మధ్య విభేదాలు ఉన్నాయి, అతుకులు ఉన్నాయి అనే సంకేతాలను ఇస్తూనే ఉంటుంటారు. ఇది ఒక అర్థం కాని వివాదంగానే, అర్థం కాని చర్చగానే కనిపిస్తూ ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇంతవరకు ఫొటోస్ బయటకు రాలేదు. అల్లు అర్జున్ మాత్రం అల్లు అర్జున్ భార్యతో కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్తో